రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉదయం ముక్కాలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు. సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 49 మంది నుంచి రూపాయలు 2,45,573 నగదును పట్టుకోగా అందులో రూపాయలు 1,06,78,832 రిలీజ్ చేశారు. ఆదాయ పన్ను శాఖకు రూపాయలు 97,22,935 రిఫర్ చేయగా రూపాయలు 5,43,800 నగదుకు సంబంధించి అదనపు కలెక్టర్ వద్ద కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. కాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సమక్షంలో నేడు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. శాసనసభ ఎన్నికల ప్రచారం జోరందుకోవడంతో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అరవింద్ ఒకరికొకరు మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. కొరుట్లలో ఎంపీ అరవింద్ ను ఓడిస్తామని కవిత అంటే దానికి దీటుగా కేసీఆర్, కేటీఆర్ ను ఓడిస్తామని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు పార్టీల అభ్యర్థుల ప్రచార ఓరు జోరందుకుంది. అధికార ప్రతిపక్షాల నాయకులు విస్తృతంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. పలు చోట్ల బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు టికెట్లు ప్రకటించుకున్న ఆశావాహులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ నెల 31 వరకు అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘం తెలిపింది. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఆన్లైన్లో లేదా BLO వద్ద ఫారం 6 ద్వారా చేసుకోవాలని సూచించారు. నగరంలోని అమల్వాడి, నాందేవాలో జరిగే ఎన్నికల ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల పాల్గొన్నారు. నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినా మరోసారి నన్ను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. నేడు మధ్యాహ్నం అర్బన్ ఎమ్మెల్యే బిగాల వినాయక్ నగర్ లోని విజయలక్ష్మి గార్డెన్ లో ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. నేడు ఉదయం ఆరుమూరు ఎమ్మెల్యే, PUC చైర్మన్ అయిన నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి మాక్లూరు మండలం సింగంపల్లి తాండా, దుర్గానగర్ తాండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలతో సామాన్యులు బేజారవుతున్నారు. లావాదేవీల విషయంలో సామాన్య ప్రజలు డబ్బులను తీసుకెళ్లేందుకు జంకుతున్నారు. తనిఖీల్లో భాగంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేపడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి డబ్బులు తరలించే వారిపై దృష్టి పెట్టారు. ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘం సభ్యులు బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘం సభ్యులు బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువతో వారిని బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. సిరికొండ సొసైటీ మాజీ చైర్మన్ ఎన్ఎం రాజారెడ్డి గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.